మన మధ్యన నేను 140 150 వందలు సుమారు 400 కిలోమీటర్లు దాటి ప్రయాణించి వచ్చారు మన కోసం. శ్రీకాకుళం నర్సన్నపేట నుంచి మన రాహేల్ అమ్మ గారి కుటుంబం అందరూ చప్పట్లతో వాళ్ళని ముందుకు పోయారు. కుటుంబం మొత్తం సేవకులు సేవకురాలు ఇద్దరు వాళ్ళ పిల్లలు ముగ్గురు కలిపి. అలాగే మన కొరకు ఒక స్త్రీయే ఒక ఆడే కానీ ఒక పురుషుడిలాగా నడుము కట్టుకొని అనేక మందిని బలపరిచి సేవ చేయాలి, ఆత్మల భారం కలగాలి, ఆత్మలు రక్షించాలని ఎస్వి పాస్టర్ గారు ముందుకు వచ్చి కూర్చోవాలని మీరందరూ కూడా చెప్పడం ఎస్వి పాస్టర్ గారు. అలాగే మన మధ్యన కథ వైజాగ్ నుంచి అయినా కథ సమయాన్ని బట్టి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే మమ్మల్ని ఆహ్వానించిన దైవ సేవకులకి హృదయపూర్వక వందనాలు. అలాగే మమ్మల్ని మరింత దూర ప్రాంతంకి రావడానికి కారణమైన ఒక యవ్వన బిడ్డ మరి డేవిడ్ అయ్య ద్వారా మేము ఇలాగా మీ యొక్క సంఘములో సావాసం కలిగి ఉండడానికి చూపిన ప్రభు కృపను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి అయ్యగారు అయ్యగారు కూడా మరి 2వ నెల 3వ నెలలో కూడా ఈ ప్రాంతానికి రావడానికి మేము వచ్చినప్పుడు ఎంతో సహకరించారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఆ ప్రేమ ఆ ప్రార్థన మళ్ళా ఈ సంఘానికి మమ్మల్ని నడిపించారు దేవుడు. చాలా எனக்கு आगे पूछे रोई पूरी చాలా సాకారం देखाई पूरी मापुर को सेवाते और अजीत रीति आइवा प्रोसेस से ये प्रांతం देखाइवा काम की साइज बोला మంచిది. మీ అందరితో నేను ఇలా ఉండడం చాలా సంతోషిస్తున్నాను. మరి సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు, దాన్ని బట్టి నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ నాకు కలుగుతుంది కాబట్టి నేను పాట పాడాలనుకుంటున్నాను. పాట పాడి సాక్ష్యంలో చాలా మంచి సాక్ష్యం మరి ఆత్మికంగా బలపడిపోయి జీవితంలో ఏదైనా ఆయన చేయగలరు. మనకి ఏ యోగ్యత లేదు, ఎన్నిక లేని వారము, కానీ దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఈరోజు ఆలయంలో ఆరాధించే కృపనిచ్చి ఉన్నాడు. ఈరోజు నేను ఇలా మీ మధ్యలో ఒక అమ్మగా కనిపిస్తున్నానంటే దానికి ఆయన కృప మాత్రమే. ఇప్పుడు సిస్టర్ గారు దుర్గామాత భక్తురాలని చెప్పారు. నేను సంతోష్ మాత భక్తురాలు. సంతోష్ మాత ఎన్నో పూజలు వ్రతాలు అలా చేస్తూ ఇంకా అయ్యగారు కూడా అంటే నా భర్త అంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాలనుకుంటున్నాను. అయ్యప్ప మాలలు కూడా వేసేవారు. మరి ఎన్ని మాలలు వేసినా ఎన్ని పూజలు చేసినా ఏ దేవుడు కూడా మాట్లాడలేదు. మరి ఎన్నో ప్రశ్నలు వేయడానికి వెళ్తూ ఉండేవాళ్ళం. ప్రశ్నలు
कोई बार में जाते रही ఎన్నో పూజలు చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక 10,000 20,000 ఇచ్చి మరి పూజలు చేయించేవాళ్ళం. कोटे पूजा पर आए बल्कि कोई गाले के ना 10 मानो कोटे मानो 15 मानो होते रही అయినా కూడా ఏం ప్రయోజనం లేదు. ओइले के मिसा डबु जाते लेकिन तरवाला काई लाभ नहीं ఆరోగ్యం సరిలేదు, काई बोल के हमके मोने गगड़े बोल रहे नहीं నెమ్మది లేదు, हमके नेमदि नहीं సంతోషం లేదు, हमके सरदा नहीं సమాధానం లేదు, पूरे समाधान में భార్య భర్తల ఐక్యత లేదు, माइजी मन वस्ते जाएगा कोटे सरदा रोटा नहीं వ్యసనము, పేకాట, నా భర్త म अमगार मुनकोस के जाएगा फेक कलबर अभ्यासो गुलु पेट कलबर अभ्यासो ఇక అటువంటి వ్యసనంలో ఉండేటప్పుడు కుటుంబం నడవదు. कोटे वाला शेर हमके ना मनो सलवाट रोई लेकिन ना ये कुटुंब नो चले ఇక అప్పులైపోయాం. आमे जाएगा गोटे रीन होई गलो మాకు వ్యాపారం ఉండేది, हमके व्यवहार गोटे रोइला మంచిగా ఉండేది. सिद्ध बोल सुन रोइला కానీ వ్యాపారం వల్ల కూడా వచ్చేదంతా కూడా పట్టుకొని వ్యసనాలకి పెట్టేసేవారు. कोटे वाला व्यवहार बात करे कंगार तो जुमाइले के मिसाने पेट कलवतने एक रूम को सिद्धू आए देला అలా బాధపడుతూ ఉండగా मुझे सिमती बात होई तर लगले के చాలా వేదన పడుతున్నాను. मुझे बेसिक दुख सुन होई तर నాకు సొంత అక్క అంటే మా అమ్మగారు తమ్ముడికి ఇచ్చారు. तंकर सुंदर निजोर बोइनी तंकर गोटे साला के देले ఇచ్చారు. అయినప్పటికీ కూడా తమ్ముడు సంతోషంగా చూసుకుంటారు అనుకున్నారు కానీ చూడలేదు. काय की बोले तमुडु बोल बोल सुन दिखे इस बोली बात बोले मैंने भाई देले गानी बोल सुन दिखे इस बोली बोले गानी दिखोइला नहीं ఎన్ని శ్రమలు వచ్చినా నా తల్లిదండ్రులకు ఎప్పుడు చెప్పుకోలేదు. कितने बाद आइले कि मिसा मोर पहले मां बाबू को कोई नहीं నాకు 2002 మ్యారేజ్.